సురేష్ గారు ఒక్కసారి మీ కంక్లూజన్స్ ఓవరాల్గా మనం మాట్లాడుకున్న ఈ సినేరియోస్లో భారతదేశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బైలాటరల్ ఛాలెంజెస్ ఉంటాయి, తర్వాత ఈ టెర్రరిస్టు ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా అట్ ద సేమ్ టైం ఎకానమీ, ఇంటర్నల్ ఇష్యూస్ ఇవన్నీ. సో మన ప్రోగ్రెసివ్నెస్ ఏ విధంగా ఉండబోతోంది అండ్ పాసిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న సినేరియోని కంపేర్ చేస్తే? పాకిస్తాన్ అండ్ ఇరాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇద్దరు ఇస్లామిక్ నేషన్స్. మనం ఎప్పుడు అది మర్చిపోకూడదు. వాళ్ళకి రిలీజియన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు భారతదేశంతో ఇరానియన్ రెజీమ్ ఇంత క్లోజ్ గా ఎంత మెయింటైన్ చేసుకుందంటే అమెరికా ఇస్ ద కామన్ ఎనిమీ ఫర్ దెమ్. అమెరికా ఇస్ ద ఎనిమీ నెంబర్ 1. అమెరికా శాంక్షన్స్ ని వాళ్ళు ఎట్లా, ఎందుకంటే మనం ఆయిల్ ట్రేడ్ కూడా ఇరాన్ తోని రూపీ బేసిస్ లో చేసుకున్నాం, లోకల్ కరెన్సీ. సో ఇరాన్ కి అప్పుడు దేవర్ ఏబుల్ టు సెల్ ఆయిల్ ఆ టైం. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి చూడండి, పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఇరాన్ ఇస్ వాళ్ళ సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నది వాళ్ళ దగ్గర, రష్యా తర్వాత. కానీ అమ్మలేకపోతున్నారు ఎక్కువ, ఎందుకంటే గ్యాస్ కి పైప్ లైన్ కావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు గిరిధర్ గారు చెప్పినట్లు భారతదేశానికి ఒక కంప్లీట్ పైప్ లైన్ వేయాలంటున్నారు, కానీ అది నడవలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లీస్ట్ టర్కీకి వెళ్తామని చెప్పేసి అదొక రూట్ ట్రై చేస్తుంది. కానీ టర్కీ ఆల్మోస్ట్ ఐ థింక్ పాకిస్తాన్ నుంచి 5,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్ విల్ బి పాకిస్తాన్ నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ఇరాన్ నుంచి తెప్పించుకుంటారు. పాకిస్తాన్ మనకు అందరికి తెలుసు ఆటా కోసం కొట్టుకుంటున్నారు. ఇరానియన్ రెజిమ్ దగ్గర డబ్బులు ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ కి సౌదీ అరేబియాకి అసలు పడదు. అది మనం చాలా గురించి చూస్తున్నది. ఇరాన్ సౌదీ అరేబియా పడదు అసలు. అట్ ద సేమ్ టైం ఒక టైంలో పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా వెర్ క్లోజ్. సో ఇరాన్ ని మై ఎనిమీస్ మై ఎనిమీ యువర్ ఫ్రెండ్ అని చెప్పేసి, మై ఎనిమీస్ మై ఫ్రెండ్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ ఇరానియన్ రెజీమ్ ని పెట్టుకొని పాకిస్తాన్ బార్గెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సౌదీ అరేబియాతో మాకు కొట్లాడలేదు, సౌదీ అరేబియాతో మీకు కొట్లాడదు, వీ విల్ హ్యావ్ అ టైఅప్ ఒఫిషియల్లీ ఆర్ అన్అఫిషియల్ అని చెప్పి. కానీ ఈ ఎకానమీస్, పాకిస్తాన్ ఎకానమీ ఇంత వీక్ ఉన్నప్పుడు ఇరానియన్ వాళ్ళు కూడా చాలా లైట్ గా తీసుకుంటున్నారు. వాళ్ళ డబ్బులు లేదని చాలా పట్టుకుని ఇరానియన్ రెజీమ్ తెలుసు. అట్ ద సేమ్ టైం ఇరాన్ రెజీమ్ కి కావాల్సిన న్యూక్లియర్ సపోర్ట్, ఎందుకంటే వాళ్ళకి చాలా మందికి ఎంబార్గో పెట్టిన తర్వాత, మనకు కూడా పోఖ్రాన్ తర్వాత పెట్టినట్ల టెక్నాలజీ డినైల్ చాలా నడుస్తుంది. సెంట్రిఫ్యూజ్ ఉండొచ్చు, మిగతా ఎక్విప్మెంట్ ఉండొచ్చు. అది మనం చూస్తే ఐక్యూ కార్డ్ పాకిస్తాన్ న్యూక్లియర్ సెటప్ చేసినప్పుడు మొత్తం స్మగిల్ చేసుకొని తీసుకొచ్చారు కంప్లీట్ గా. సో ఆ పరిస్థితి నుంచి పాకిస్తాన్ నుంచి వాళ్ళు క్లాండస్టైన్ గా, అంటే సీక్రెట్ గా ఎక్విప్మెంట్ తెప్పించుకుంటారు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నడిపించుకోవడానికి ఇరానియన్ రెజీమ్. అన్ని పాకిస్తాన్ యూజ్ చేసుకుంటారు. కానీ దాని మీద కూడా నిఘా యుఎస్ గవర్నమెంట్ కి ఉంది. యుఎస్ ఒకటే కాదు, మిగతా గవర్నమెంట్స్ కూడా చాలా క్లియర్ వాళ్ళ నిఘా పెట్టుకుంటున్నారు వాళ్ళ మీద. సో అంత ఈజీగా చేయలేరు పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ కి డబ్బులు కావాలి. సో దే ఆర్ రెడీ టు ఒక స్మగ్లర్ లాగా అనమాట. వాడికి డబ్బులే ముఖ్యం. వాడికి ఎవడైనా ఏం అమ్ముకుంటే కూడా ప్రాబ్లం, డ్రగ్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, వాడు డబ్బులు కావాలి. పాకిస్తాన్ డబ్బులు కావాలి, ఇరాన్ దగ్గర చాలా డబ్బులు. దానికోసం ఇరాన్ ని వాడుకొని పాకిస్తాన్ అక్కడ వచ్చి డబ్బులు తెప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అడిగి ఇప్పుడు అందరూ అడుక్కొని తింటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ దగ్గర వాళ్ళ ఫ్యూయల్, ఏవియేషన్ ఫ్యూయల్ కోసం డబ్బులు లేవు. చాలా మటుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసాం. సో ఇరానియన్ రెజీమ్ దగ్గర హూతీస్కి ఇస్తున్నట్ల, ఈ మన లెబనాన్ ఉన్న ఆర్మీకి ఇస్తున్నట్ల, అది కాకుండా మన గాజాలో హమాస్కి ఇస్తున్నట్ల వీళ్ళు డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ ని కొనుక్కుంటారు. కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే బలూచ్ ఇస్ ద మేజర్ స్టికింగ్ పాయింట్. ఆ స్టికింగ్ పాయింట్ బలూచ్, వీళ్ళిద్దరికి ప్రాబ్లం. ఆ బలూచ్కి ఒక సొల్యూషన్ రాగానే వీళ్ళిద్దరు ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోయింది. కానీ వీ కెన్ నెవర్ ట్రస్ట్ ఇరానియన్ రెజీమ్. కానీ ఇప్పుడు దాకా మన దగ్గర చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. అది ఎందుకు అర్థం కావట్లేదు. ఇండియా సపోర్టింగ్ దమ్ ఇన్ సమ్ అదర్ వే, ఇండైరెక్ట్ వే, అది కూడా అర్థం కావట్లేదు. కానీ రెగ్యులర్ గా అజిత్ దోవల్ గారు కానివ్వండి, జయశంకర్ గారు ఎత్తుకుంటారు టెహరాన్ కి. ఏదో ఒక మంచి రిలేషన్షిప్ ఉంది ఇండియాకి ఇరాన్ తో. అండ్ బహుశా దట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఇన్ ఇరాన్స్ ఫేవర్ మోర్ దెన్ ఇండియాస్. ఓకే. అండ్ మన గ్రోత్ పాసిబిలిటీస్ విషయంలో ఒక కంక్లూజన్ ఇవ్వండి సార్. గ్రోత్ ఎవరి దగ్గర అండి? సో కంపారిటివ్లీ అంటే అదే, సో ఓవరాల్గా మనం అంటే అటు మతోన్మాదంతో గొడవ పడుతూ ఉన్నాం, అట్ ద సేమ్ టైం ఈ కాంపిటేటివ్ ప్రపంచంతో ఉన్నాం కాబట్టి, సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి మన దేశంలో. సో ఓవరాల్గా మన ప్రోగ్రెస్ ఏ విధంగా ఉండాలి, ఉండబోతోంది? మనకి పాకిస్తాన్ ఇరానియన్ బార్డర్ కొంచెం అండర్స్ ఎక్కువ ఉంటే మనకు మంచిది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ చాలా మటుకు రిసోర్స్ అటువైపు డైవర్ట్ చేయాల్సి వస్తుంది. సో చాలా మంది అంటూనుంటారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానివ్వండి, మిగతా దాన్ని రా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఆర్మ్ చేస్తున్నారు. బహుశా నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద అదే పని చేస్తున్నారు కదా కాశ్మీర్ లో, జమ్మూ కాశ్మీర్. మనం కూడా ఎందుకు చేయకూడదు? పాకిస్తాన్ ఓపెన్ గా చేస్తుంది, మనం ఓపెన్ గా చేయట్లేదు.
సో వీ విల్ ఫండ్ దెమ్ డెఫినెట్లీ, ఎందుకంటే మన సెక్యూరిటీ కూడా మనం చూసుకోవాలి. వీ హావ్ టు బి అవర్ ఓన్ మాస్టర్స్, ఎవరి మీద డిపెండ్ కాకూడదు. సో పాకిస్తాన్ ఆర్మీని కొంచెం ఈ వెస్ట్ టైప్, ఎందుకంటే మొత్తం వాళ్ళ అటెన్షన్ అంతా ఈస్ట్ వైపు టువర్డ్స్ ఇండియా, దానికి కొంచెం వెస్ట్ వైపు కూడా తీసుకెళ్లాలంటే దట్ ఏరియా, బలూచిస్తాన్ ఏరియా కంటిన్యూస్ గా పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు కానీ పాకిస్తాన్ పోలీస్ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే డెఫినెట్ గా పాకిస్తాన్ అక్కడ ఇంకా డబ్బులు, వాళ్ళ మిలిటరీ హార్డ్వేర్ అక్కడికి మూవ్ చేయాల్సి వస్తుంది. దాంతో భారతదేశం వైపు ఉన్న ఒక అటెన్షన్ తగ్గుతుంది. సో అది దానికోసం ఇండియా హాస్ టు స్ట్రాటజికలీ థింక్ అండ్ మూవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.